హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని హెర్బల్స్. ఈరోజైతే నేను పాత చింతపండు ఉంటుంది కదండి మన ఇంట్లో, మన సంవత్సరానికి నిలవ పెట్టుకుంటాం కదా, అది మిగిలిపోతుంది కదా. ఆ చింతపండుని వేస్ట్ చేయకుండా చింతపండు అలాగే ఒక ఇటుక ముక్క తీసుకొని ఈ రెండింటితో మనం పీతాంబరం పౌడర్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో చూసేయండి. నేనైతే చింతపండుని ఎండబెట్టుకున్నానండి. మన ఇష్టం, ఒక 4-5 రోజుల పాటు ఎండబెట్టుకోవచ్చు. నేనైతే ఒక 3 డేస్ ఎండబెట్టానమాట. అయితే ఇటుకను కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా మనం కొంచెం గుండెలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం పౌడర్ చేసుకోవాలి, అంటే మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఇలా గుండెలా చేసేసుకున్న తర్వాత దీన్ని మనం చింతపండు, ఈ యొక్క ఇటుక గుండ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, చింతపండు ఎండలో పెట్టాను. ఈ గుండ రెండు కలిపి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. మనం ఎంతవరకు చేయగలిగితే అంతవరకు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. వీలైనంత ఫైన్ పౌడర్ మనం చేయగలిగినంత వరకు దీన్ని మిక్సీ పట్టుకుంటే మనకి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ రెండు వేసేసి మెత్తని ఒక పౌడర్లా చేసేస్తున్నానండి. దీన్ని జల్లెడ పట్టుకోవాలండి. ఇలా డైరెక్ట్గా వాడడానికి వీలవదనమాట. చింతపండుకి ఇలా వేర్లు అయితే నేను తీయలేదండి, మీరైతే తీసేసుకోండి. మనం పౌడర్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవన్నీ నాకైతే ఇలా వచ్చింది. వేర్లు వేసేసాను కదా, తీయకుండా నాకు ఇలా అడ్డుగా వచ్చేసాయి అనమాట. దీన్ని ఇప్పుడు జల్లించుకోవాలి. దీన్ని ఇలాగా మనం జల్లించుకున్న తర్వాత దీన్ని మళ్ళీ నేను ఇంకోసారి మిక్సీ పట్టానండి, ఇంకొంచెం ఫైన్ పౌడర్ అవ్వడం కోసం. ఆ వీడియో అయితే మిస్ అయింది. ఇదిగోండి, రెండోసారి నేను మిక్సీ పడితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులోని మనం వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా చిన్న స్పూన్ అండి, అందుకని నేను 3 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేశానండి, వీడియో అయితే కొంచెం మిస్ అయింది. సాల్ట్ కూడా కలుపుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సాల్ట్ సరిపోతుంది. వంట సోడా వేసాను కదా, సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇలా సర్ఫ్ ఒక 2 స్పూన్ల వరకు సర్ఫ్ వేసుకోవాలి, ఏదైనా పర్వాలేదు. మొత్తం వీటన్నిటినీ కూడా ఈ సర్ఫ్ అనేది బాగా కలిసిపోయేలాగా, మొత్తం మనం వేసిన ఐటమ్స్ అన్నీ కూడా అందులో బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఎందులోనే స్టోర్ చేసుకొని మనకి కావాలన్నప్పుడు ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు, అలాగే పూజ సామాన్లు డైలీ తోముతాం కదా, ఎంత కావాలంటే అంత తీసుకొని వాడుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు ఇది తోమిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా మీకు ఇత్తడి గిన్నె తోమి చూపిస్తున్నాను, చూడండి. ఇలా కొంచెం ఎంత కావాలంత డబ్బాలో వేసుకొని ఇక్కడైతే నేను గిన్నె తోమానండి. చాలా నీట్గా వచ్చింది. నాకు 2-3 నిమిషాలు అలా పామాను, నీట్గా తెల్లగా వచ్చేసింది అనమాట. ఇలా మనం ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే పీతాంబరం పౌడర్ అనేది చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం 1-2 నెలలైనా మనకి ఇది వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో? చాలా బాగా వచ్చిందండి, పెద్దగా కష్టపడక్కర్లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.